తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ అని కేటీఆర్ అన్నారు. పద్మరావు మంచి నాయకుడని తెలిపారు. 2001లోనే కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి గులాబీ జెండా ఎగరవేసిన నాయకుడని గుర్తు చేశారు. యూసఫ్గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మరావు పోటీలో ఉండడంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడని తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణకి ఇప్పుడు పెట్టే కేసులు పెద్ద గొప్ప కావాలి. ఎంపీ క్యాండిడేట్ ఏదన్నా దాని మీద ఆల్రెడీ ఇప్పటికీ 5 కేసులు ఉన్నాయి. బాబు చేసింది ఏం లేదు, 5 కేసులు పుక్కున్నాయి. ఇప్పుడు ఒక 5 కేసులు లేవు, 14 కేసులు లేవు. 10 సంవత్సరాలు తిరగాలి. నేను కూడా కార్యకర్తలకు కానీ నాయకులకి కానీ మీరు ఎవరికి ఎప్పుడూ భయపడే ప్రసక్తే లేదు. గతంలో గోపన్న ఒకటే ఎమ్మెల్యే అనుకోదు. బీఆర్ఎస్ పార్టీ నగర ఎమ్మెల్యేల మొత్తం మీ ఎమ్మెల్యే గారు ఎనబడి ఉన్నాం. దేనికి ఏ కార్యకర్త ఏ నాయకుడు ఇప్పటి వరకు ప్రసక్తే లేదు. 5 గంటలకు గోపన్న 5 గంటలకు మీటింగ్ అని చెప్పాడు. సార్ తీసుకొని వచ్చే వరకు బహుశా 3-4 గంటలు లేట్ అయిందమ్మా. ఇప్పటికే లేట్ అయింది. క్షమించాలి మీరంతా. రాబోయే ఎన్నికలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా ఉన్నాం. మేంబడి లాకప్లు కానీ కేసులు కానీ ఇంకెక్కడ జైలు ఉంటే నేను కూడా వస్తాను. మాకి మీద కుట్ర కాదు. కేసులు జేసీబీలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యోగంలో ఇటువంటి కేసులు 100 చూసాం, డజన్లు కొద్ది చూసాం. ప్రభుత్వం లేదంటే మాత్రం ఏం లేదు. పార్టీ ఉన్నది, పార్టీ అండగా ఉన్నది. మీ ఎమ్మెల్యే గారికి మేము ఒక 50 ఎమ్మెల్యేలకు ఆయనకు సపోర్ట్ గా హైదరాబాద్ లో మేము ఉంటాం. ఎట్టి పరిస్థితులు ఏ కార్యకర్త కానీ నాయకుడే కానీ మనం ఓటర్సే మన పక్కన ఉండే ఓటర్సే కానీ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. బహుశా అయిపోయిందా? మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇప్పటికే సమాచారం బాగైంది. పూర్తిపడి మీటింగ్స్ అని 5 గంటల గోపన్న టైం ఇచ్చినట్టుంది. బహుశా మాకున్న ఇబ్బంది వల్ల 3 గంటలు 4 గంటలు లేట్ అయ్యవచ్చు. మీరంతా కూడా మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి. రాబోయే ఎన్నికలలో ఒక అభ్యర్థి కానీ ఇంకెవరు కానీ ఇంపార్టెంట్ కాదు. జెండా ఇంపార్టెంట్, పార్టీ ఇంపార్టెంట్. ఇప్పటికైనా జెండా పార్టీకి ఉన్నాం అంటే ఎటువంటి భయపడే అర్థం లేదు. మేమంతా ఎప్పుడున్నాం. దయచేసి క్షమించాలి. మీ అందరికీ మళ్ళీ ఇంకో 2 సార్లు మీటింగ్ పెట్టేది ఇక్కడ. మళ్ళీ మేము కలుస్తా.